శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 7వ తేదీ సెప్టెంబర్ 2025 నుంచి 13వ తేదీ సెప్టెంబర్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలో గురువుగారు, కర్కాటక రాశిలో శుక్రుడు, అలాగే రవి బుధ కేతువులు సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, చంద్ర రాహువులు ఇద్దరు కుంభరాశిలో, శనిగారి యొక్క స్థితి వక్రించి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే ఉచ్ఛలోకి వచ్చి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా వార ప్రారంభంలో ఏ రాశిలో సంచరిస్తున్నాయో అదే రాశిలో సంచరిస్తూ ఉన్నాయి. ఇంకా వాటి పరిమిత కాలం దాటలేదు కాబట్టి ఆ రాశులలోనే ఆ గ్రహాలు సంచరిస్తూ ఉండడం జరుగుతుంది. అయితే ఈ వారం మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటి అంటే చంద్రగ్రహణం. 7వ తేదీ రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:26 వరకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఎక్కువగా గ్రహణ ప్రభావమే ఈ వారం రోజులు కూడా ఉంటుంది. నిజానికి 40 రోజుల కాలం ఉంటుంది. అయితే మనము వారం రోజుల రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వారం రోజులు కూడా రాశి ఫలితాలు ఎక్కువగా గ్రహణ ప్రభావం మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించి, అందు విశేషాంశాల గురించి తెలియజెప్పుకుందాం. రవి బుధ కేతువులు సింహరాశిలో ఉన్నారు. ఇక్కడ రవి బుధులు బుధాదిత్య యోగం చాలా చాలా మంచిదే, కానీ రవి కేతువుల యొక్క కలయిక కానీ వారి మీద రాహువు గారి యొక్క దృష్టి కానీ అంత మంచిది కాకపోవడం చేత తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక కుజుని యొక్క సప్తమ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, శనిగారి యొక్క సప్తమ దృష్టి కూడా కుజుడి మీద పడుతూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక బుధుని యొక్క సంచారం మీద రాహు గారి యొక్క స్థితి కూడా దృష్టి కూడా ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ బుధ రాహువుల యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వెరసి రవి బుధ కేతు శని కుజ ఈ 5 గ్రహాలకి చేసుకోవాలి. తదుపరి గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. అంటే ఈ దృష్టి మంచిదే, చంద్రుడి మీద కూడా ఉంది. గ్రహణం కూడా ఇక్కడే సంభవిస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుంభరాశిలోనే గ్రహణం పడుతోంది, అదే రాశిలోనే గ్రహణం మోక్షం వచ్చేస్తోంది గ్రహణానికి, చంద్రగ్రహానికి. దీని మీద గురువు గారి దృష్టి ఉండడం చేత చాలా వరకు మనశ్శాంతి కలుగుతుంది. గ్రహణ ప్రభావం చేత ఎన్ని దోషాలు ఏర్పడుతూ ఉన్నప్పటికీ అంతిమంగా ఒక విధమైనటువంటి సంతృప్తి కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ రవి బుధ కేతు కుజ శనిగార్లకి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. చంద్రగ్రహణానికి సంబంధించి వెండి చంద్రబింబం కానీ, రాగి చంద్రబింబం కానీ, ఇత్తడి చంద్రబింబం కానీ, అలాగే నాగపడిగ ఇత్తడి, రాగి, కంచు, వెండి ఈ లోహాలతో తయారు చేయబడినవి కానీ తప్పనిసరిగా దానం ఇవ్వండి. ఈ స్తోత్ర పారాయణాలన్నీ చేసుకోండి. చంద్రరాహు స్తోత్రాలు కూడా మరీ తెలియచెప్తూ ఉన్నాను, తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, శుభ ఫలితాలున్న గ్రహాలు ఏమిటి అని ఒకసారి చూస్తే, రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ద్వితీయంలో బుధుడు బాగున్నారు, తృతీయంలో కుజుడు బాగున్నారు, వ్యయస్థానంలో గురువుగారు బాగున్నారు. చూడండి, వరుస రాశుల్లో 4 గ్రహాలు బాగున్నాయి. గ్రహ మాలికా యోగంలో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే వీరికి కుటుంబ జీవితం బాగుంటుంది, ధనము ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది, అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, ఒక కోర్టు వ్యవహారాల్లోనూ ఆస్తులు పంచుకునే వ్యవహారంలోనూ తప్ప. అలాగే దైవ కార్యాలు చేస్తారు, దైవ కార్యాల మీద ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు, ఇంటికి మరమ్మతులు చేసుకుంటారు, ఏదైనా రుణభారాల విషయంలో
కొంచెం రుణం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇది త్వరగా తీరిపోయే రుణం అనే చెప్పచ్చు. 6వ స్థాన అధిపతి 12వ స్థానంలో ఉన్నారు కదా, కాబట్టి ఇది మంచికే అని చెప్పచ్చు. అలాగే త్వరగా తీరిపోయే రుణాలు అని కూడా చెప్పచ్చు. ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఆ రోజునే ఏర్పడుతూ ఉన్నటువంటి గ్రహణం కారణం చేత ఆ గ్రహణం యొక్క ప్రభావమే ఉంటుంది ఎక్కువగా. కాబట్టి ఇక్కడ మనము 8వ స్థానంలో ఏర్పడబోయేటటువంటి చంద్రగ్రహణం గురించి చెప్పుకోవాలి. 8వ స్థానంలో ఎప్పుడైతే గ్రహణం ఏర్పడుతుందో అష్టమం అంతా కొంచెం కష్టం అనే చెప్పాలి. మరి కర్కాటక రాశి వారికి అన్ని రకాల కష్టాలు అంటే గురుబలం ఉంది కాబట్టి కొంచెం పర్వాలేదు అని చెప్పాలి. కానీ ఏ గ్రహం యొక్క ఫలితం ఆ గ్రహమే ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 8వ స్థానంలో ఏర్పడుతూ ఉన్న గ్రహానికి, చంద్రగ్రహణానికి చిన్నపాటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. అలాగే ఈ రవి రాహువుల యొక్క దృష్టి ద్వితీయ స్థానంలోనే, ద్వితీయాధిపతి ద్వితీయంలోనే ఉంటూ రాహు యొక్క దృష్టిలో ఉన్నారు. ధనానికి చాలా చాలా గట్టిగా టైట్గా ఉన్న పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి నుంచి మీరు బయటపడాలి అంటే రవి, రాహు, శని, కుజ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాలి. దానితో పాటు చంద్రుడికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. చెప్పినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, ధ్యానము అన్నీ కూడా వీలైనన్ని ఎక్కువగా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి లాభంలోకి వచ్చింది. రాస్యాధిపతే లాభంలో ఉన్నారంటే అనేక విధాల మీకు లబ్ధిని చేకూరుస్తారు. పైగా ఉచ్చలో ఉన్నారు అంటే ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. కాబట్టి ఈ లాభాల బాటలోకి మీరు వెడతారు అనేటటువంటి సంతృప్తిని మనసులో పెట్టుకోండి. అధికమైనటువంటి భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ధ్యానించండి. విద్యార్థులు కానీ, స్త్రీలు కానీ, వ్యవసాయదారులు కానీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతవృత్తుల వారు, ఇట్లాంటి వారు కానీ, అన్నదమ్ములు కానీ, భార్యాభర్తలు కానీ అందరికీ కూడా మానసికంగా ఒక విధమైన సంతృప్తి కలుగుతుంది. ఉద్యోగ జీవితంలో కూడా ఇబ్బంది లేకుండా నడిచిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా ఈ పరిహారాలు పాటించండి. 8వ స్థానంలో ఏర్పడుతూ ఉన్నటువంటి చంద్రగ్రహణ ఫలితాలు మిమ్మల్ని ఇబ్బందికరం లేకుండా చేస్తాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.